ఎప్పుడైపోతున్నావు రిటైరు? ఇంకో 2 నెలల్లో ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నా. అదేమిటయ్యా, ఎందుకలా? లంచాలు తినేవాళ్ళే ఇక్కడ డింకిలు కొడుతూ ఉంటే పీకంత పింఛన్తో ఎలాగయ్యా బ్రతకడం? ఈ ఊరి నుంచి మకాం ఎత్తేస్తున్నా. మా అమ్మాయి కూడా సంబంధం అక్కడే కుదిరింది. ఏమిటేమిటి చెప్పవే మరి? ఆ సంగతి చెప్పడానికే వచ్చాను. మీ బావా పిల్ల నువ్వు అంటూ కాళ్ళ దగ్గరికి వచ్చాడు. ఇదేమిటయ్యా మేలిం బంగారం లాంటి మేనగోళ్ళని పెట్టుకుని మా ఇంటికి వచ్చావు అంటే ఏమన్నాడో విన్నావా? ఏమన్నాడు? ఏమిటి? నాకు చెల్లెలు ఎక్కడుంది, ఏనాడో వచ్చింది అని నానా కూతురు కూర్చాడు. నువ్వేమన్నావు? గొడ్డంత మనిషి కాళ్ళు చేతులు పట్టుకుని ఇవ్వు ఇవ్వు అంటూ విదిలించినా వదిలిపెట్టకపోతే ఏమంటావు? ఎలాగైనా వదిలించుకుందామని ఒక్క కాణి కట్నం కూడా ఇవ్వను అన్నా. ఒప్పుకున్నాడా మరి? విను, వరకట్నాలు ఈ మధ్య వచ్చే. పూర్వం ఆడపిల్లలకే ఇచ్చేవాళ్ళు. మా ముత్తాత వాళ్ళ మామగారికి 600 ఇస్తేనే పిల్లనిచ్చి పెళ్లి చేశాడు. నీకు కూడా అలా కావాలంటే చెప్పు అన్నాడయ్యా. అబ్బే నాకెందుకు, నాకు ఉన్నది ఒక్కగానొక్క కూతురు. నీకంత కోరికగా ఉంటే అమ్మాయికి నగలు చేయించు అన్నాను.